ఎవరైతే ఆన్‌లైన్‌లో పర్సనల్ లోన్ అప్లై చేయాలనుకుంటున్నారో, మీకు బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ ఎలా అప్లై చేయాలని చెప్తాను. దీంట్లో మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని మినిమమ్ 40,000 నుంచి అప్ టు 55 లాక్స్ లోపు మీకు ఈ లోన్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. దాంతో పాటు దీనికి ఇంట్రెస్ట్ రేట్ అంతా అవన్నీ కవర్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ రెగ్యులర్‌గా రాబోతున్నాయి. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ముందుకి బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ సంబంధించిన ఎలిజిబిలిటీ చూసుకుంటే మీ ఏజ్ అనేది 21 ఇయర్స్ కంటే అబవ్ ఉండాల్సి ఉంటుంది. మీరు సాలిడ్ పర్సన్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు సిబిల్ స్కోర్ అనేది 685 లేదంటే అంతకంటే ఎక్కువ ఉంటే కనుక మీకు ఈజీగా లోన్ అయితే అప్రూవ్ అవుతుంది. అండ్ ఈ బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ లో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే స్టార్టింగ్ మనకి 10% నుంచి ఉంటుంది, అప్ టు 31% వరకు ఉంటుంది పర్ ఇయర్ కి. ఇది మారుతుంటుంది, అందరికీ ఒకలాగైతే ఉండదు. మీ ఎలిజిబిలిటీ బట్టి మీకు 10% ఉండొచ్చు, 12%, 13% అలా చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇందులో మీరు లోన్ తీసుకునేటప్పుడు ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉంటుంది. అది మీకు అప్ టు 4% వరకు ఉంటుంది. అండ్ దీంట్లో మీకు టెన్యూర్ చూసుకుంటే మీకు లోన్ తీసుకున్న తర్వాత దాన్ని తిరిగి పే చేయడం కోసం 24 మంత్స్ నుంచి అప్ టు మీకు 72 మంత్స్ వరకు మీరు పెట్టుకోవచ్చు మీ యొక్క లోన్ అమౌంట్ బట్టి. ఇప్పుడు బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ కి అప్లై ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అదంతా చూసిన తర్వాత మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్ అఫీషియల్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్ పేజ్ అయితే వస్తుంది. సో అక్కడ మీకు ఏవైతే నేను డీటెయిల్స్ చెప్పానో అవన్నీ మీకు ఉంటే చెక్ చేసుకోవచ్చు. సో బాటంలో మీకు అప్లై అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు ఆ మొబైల్ నెంబర్ అడుగుతారు, సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో తర్వాత మీకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేసుకుని వెరిఫై అయితే చేసుకోండి. తర్వాత మీకు బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ముందుగా మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి, జెండర్ సెలెక్ట్ చేసుకోండి, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీకు పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీరు సాలిడ్ పర్సనా సెల్ఫ్ ఎంప్లాయిడా ఎంప్లాయ్మెంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుందో మెన్షన్ చేయండి. తర్వాత మీకు పిన్ కోడ్, సో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కింద పర్మిషన్ టిక్ పెట్టుకొని కంటిన్యూ అయితే చేయండి. తర్వాత పేజ్లో మీకు ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. మీరు సాలిడ్ పర్సన్ అనుకోండి, మీ కంపెనీ నేమ్ ఇవ్వండి, కంపెనీ టైప్ సెలెక్ట్ చేసుకోండి, జాబ్ ప్రొఫైల్, తర్వాత మీకు ఈమెయిల్ ఐడి ఆప్షనల్ ఇది ఇచ్చారు, తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ అవన్నీ మెన్షన్ చేయండి. అదే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే కంపెనీ నేమ్ దగ్గర సో మీరు మీకు ఓన్ నేమ్ ఇచ్చుకోండి. తర్వాత కంపెనీ టైప్ దగ్గర మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జాబ్ ప్రొఫైల్ అవన్నీ కామన్. సో అవన్నీ అయిపోయిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ పేజ్లో మీకు ఇన్కమ్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో మీరు ఏదైతే మీరు సాలిడ్ పర్సన్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా మీ ఇన్కమ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతే మీకు ఎలిజిబిలిటీ ప్రొవైడ్ చేస్తారు, మీకు ఎంత లోన్ వస్తుంది అనేది. సో దానికోసం మీకు బ్యాంక్ అకౌంట్ అని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎవ్రీ మంత్ కూడా ఇన్కమ్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుందో ఆ బ్యాంక్ అకౌంట్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత గెట్ ఓటీపీ మీకు క్లిక్ చేసుకుంటే మీకు ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేసుకోండి. ప్రొసీడ్ చేసిన తర్వాత మీకు పర్మిషన్ అడుగుతారు, మీకు బ్యాంక్ స్టేట్మెంట్ వెరిఫై చేయడం కోసం అలౌ చేసుకున్న తర్వాత మీకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్లో ఆఫీస్ అడ్రస్ అనేది అడుగుతారు. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో ఆ అడ్రస్ ఇవ్వండి. సాలిడ్ పర్సన్ అయితే కంపెనీ అడ్రస్ ఇచ్చుకోండి, అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీరు హోమ్ అడ్రస్ అయితే ఇచ్చుకోండి. సో అవన్నీ అంటే మీకు అడ్రస్లో ఏరియా, స్ట్రీట్, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్ అవన్నీ ఎంటర్ చేయండి. సో అవన్నీ అయిపోయిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈమెయిల్ ఐడి అడుగుతారు, సో దాన్ని ఎంటర్ చేసుకొని వెరిఫై అయితే చేసుకోండి. ఆ తర్వాత పేజ్లో మీకు లోన్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే మీకు ఎంత వరకు లోన్ అమౌంట్ వస్తుందని చూపిస్తారు. అందులో మీకు ఎంతైనా రావచ్చు, మినిమం 40,000 నుంచి అప్ టు 55 లాక్స్ వరకు ఉంది కాబట్టి అందులో 5 లాక్స్ లేదా ఇంకా తక్కువ మీ ఎలిజిబిలిటీ బట్టి మీ క్రెడిట్ స్కోర్, మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అవన్నీ బేస్ చేసుకుని మీకు ఈ అమౌంట్ అనేది చూపిస్తారు. అందులో మీకు ఎంతైనా ఉండొచ్చు. సో 1 లాక్, 2 లాక్స్, 3 లాక్స్ అలా మారుతూ ఉంటుంది. సో లోన్ ఆఫర్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. అది అయిపోయిన తర్వాత మీకు లోన్ సమ్మరీ అనేది వస్తుంది. అంటే మీరు తీసుకున్న లోన్ అమౌంట్కి మీకు అక్కడ ఎంత ఛార్జెస్ పడితే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ప్రాసెసింగ్ ఫీజు ఎంత అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మీకు లోన్ సమ్మరీలో ముందుగా లోన్ అమౌంట్ చూపిస్తారు, కింద ప్రాసెసింగ్ ఫీజు అని ఉంటుంది. దీంట్లో ప్రాసెసింగ్ ఫీజు అనేది అప్ టు 4% వరకు ఉంటుంది. సో అది మీరు ముందుగానే అక్కడ ఎంత అమౌంట్ ఉందో చూసుకోండి. సో మీకు లోన్ అమౌంట్లోంచి ఈ ప్రాసెసింగ్ ఫీజు అనేది కట్ అయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ అనేది మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. ఆ తర్వాత మీకు రిమైనింగ్ ఏమైనా ఛార్జెస్ ఉంటే అవన్నీ కూడా మెన్షన్ చేస్తారు, అవన్నీ క్లియర్గా చూడండి. సో అవన్నీ దాన్ని చూసుకున్న తర్వాత మీకు ఆ అమౌంట్ ఓకే సరిపోతుంది అనుకుంటే కింద కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే రిమైనింగ్ ప్రాసెస్ ఉంటుంది. లేదు సరిపోతుంది అనుకుంటే మీరు బ్యాక్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఎవరైతే కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నారో తర్వాత మీకు కేవైసీ అయితే ఉంటుంది, ఇది కంప్లీట్ చేసుకోవాలి. సో దీనికోసం మీరు డిజిలాకర్ ఆప్షన్ ఉంటుంది. సో కంటిన్యూ మీద క్లిక్ చేసుకుంటే మీకు నెక్స్ట్ పేజ్లో ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత క్యాప్చా ఫిల్ చేసుకుంటే మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీకు కేవైసీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఆ తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీరు లోన్ తీసుకుంటున్నారు, దాన్ని ఎవ్రీ మంత్ ఈఎంఐ తిరిగి పే చేయాలి కాబట్టి అది ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవ్వాలనేది మీరు పర్మిషన్ ఇవ్వాలి.
సో బ్యాంక్ అకౌంట్ ఆప్షన్లో యాడ్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. తర్వాత నేమ్ ఎంటర్ చేయండి, ఐఎఫ్సి కోడ్, అకౌంట్ నెంబర్, సేవింగ్స్ కరెంట్ సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీకు 1 రూపీ అనేది మీ అకౌంట్లో యాడ్ చేస్తారు వెరిఫికేషన్ కోసం. సో ఇలా వచ్చినట్టే మీకు లోన్ వచ్చేసినట్టు కాదు, జస్ట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫై అయినట్టు మాత్రమే. సో వన్స్ కంటిన్యూ చేసిన తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది. ఆ తర్వాత పేజ్లో మీకు అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది. సో వన్స్ మీ లోన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ ఎలిజిబిలిటీ అవన్నీ చూసుకున్నారు కాబట్టి సో ఆ లోన్ అమౌంట్ అనేది మీకు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం కోసం 24 to 40 అవర్స్ అయితే టైం పడుతుంది. ఆ తర్వాత మీరు అమౌంట్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు తీసుకునే అమౌంట్ని మేనేజ్ చేయడం కోసం, లేదు అంటే మీరు డీటెయిల్స్ కానీ ఈఎంఐ డీటెయిల్స్ కానీ అవన్నీ చెక్ చేయడం కోసం మీకు బజాజ్ ఫిన్సర్వ్ సంబంధించిన యాప్ అయితే ఉంటుంది. సో ప్లేస్టోర్లో దాన్ని ఇన్స్టాల్ చేసుకొని సో మీకు మొబైల్ నెంబర్ ఏదైతే లోన్ తీసుకున్నారో మొబైల్ నెంబర్ దాంతోనే లాగిన్ అయితే మీకు అక్కడ ఆప్షన్ చూపిస్తుంది లోన్ కేటగిరీలో. అక్కడ నుంచి మీకు లోన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో అంతేకాకుండా మీకు ఫోన్పే యాప్లో పర్సనల్ లోన్ అప్లై ఎలా చేయాలని డీటెయిల్ వీడియో అయితే చేశాను. సో పైన ఐకార్డ్స్లో వీడియో ఉంటుంది, ఎండ్ స్క్రీన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఎవరికైతే పర్సనల్ లోన్ అవసరం ఉంటుందో మీరు ఫోన్పే యాప్ నుంచి పర్సనల్ లోన్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా ఇది బెటర్గా ఉంటుంది, అది చూడండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా రాబోతున్నాయి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.